హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ప్రభాస్ గారు కొన్ని సినిమాలను అయితే రిజెక్ట్ చేశారనమాట. సో ఆ సినిమాలు ఏవో ఈ వీడియోలో మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రభాస్ గారు రిజెక్ట్ చేసిన సినిమాలు ఏవంటే ముందుగా మనం చూసుకుంటే ఆర్య సినిమా అనమాట. సో ఆర్య సినిమా ఇట్స్ ఎ గుడ్ సినిమా అండ్ మంచి లవ్ స్టోరీ అని చెప్పాలి. అండ్ సాంగ్స్ బాగుంటాయి. బట్ దీన్ని అయితే రిజెక్ట్ చేయటం జరిగింది. అండ్ ఇక నెక్స్ట్ సినిమా వచ్చేసి సింహాద్రి అనమాట. సింహాద్రి సినిమాని ఎలా రిజెక్ట్ చేశారో నాకైతే అర్థం కాలేదు. బట్ సింహాద్రి సినిమా ప్రభాస్ గారు చేసుంటే మాత్రం లెక్క వేరేలా ఉండేదన్నమాట. అండ్ నిజంగా కటౌట్కి షూట్ అయ్యే సినిమా సింహాద్రి అనమాట. ప్రభాస్ గారు చేసి ఉండాల్సింది. అండ్ ఇంకోటి వచ్చేసి మహేష్ బాబు గారి ఒక్కడు సినిమా అనమాట. ఒక్కడు సినిమా కూడా మిస్ చేశారు. సో చాలా షాకింగ్ అనే చెప్పాలి. అండ్ ఇంకోటి వచ్చేసి కిక్ సినిమా అనమాట. రవితేజ గారు తీశారు కదా. సో దాన్ని కూడా రిజెక్ట్ చేయటం అయితే జరిగింది. అండ్ ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి దిల్ సినిమా అనమాట. సో ఇది కూడా చాలా మంచి సినిమా అనే చెప్పాలి. అండ్ ఆ డైలాగ్స్ కానీ ఫైట్స్ కానీ అండ్ సాంగ్స్ కానీ ప్రతిదీ బాగుంటుంది అనమాట. సో ఈ సినిమాని కూడా రిజెక్ట్ చేయటం జరిగింది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఊసరవెల్లి సినిమా అనమాట. ఊసరవెల్లి సినిమా ఓకే, డీసెంట్లీ గుడ్ అనమాట. బట్ ఆ టైంలో ఎక్కువ మందికి నచ్చలేదేమో. సో ఓకే, రిజెక్ట్ చేయటంలో ఒక మీనింగ్ ఉంది. బట్ కొన్ని సినిమాలు చేసుంటే బాగుండేది ప్రభాస్ గారు. సో ఈ సినిమాలు చేసుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండేది ప్రభాస్ గారికి క్రేజ్. సో అదనమాట.